వెల్కమ్ టు అవర్ ఛానల్. హెచ్1బి లాటరీ కూడా అయిపోయింది. అట్లాగే చాలామందికి పికప్ అయినట్టు కూడా న్యూస్ వస్తున్నాయి. అట్లాగే కొంతమందికి పికప్ కాలేదని కూడా న్యూస్ వస్తున్నాయి. అసలు ఓవరాల్గా లాటరీ ప్రాసెస్ ఎలా జరిగింది, వాటిపై మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి వాళ్ళ చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. ఆయన అడిగి మనం విషయాలు తెలుసుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు అండ్ హలో ఆల్ మై వ్యూవర్స్. చాంద్ గారు, న్యూస్ అన్ని చూస్తున్నాం. హెచ్1బి పికప్ అయిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు, అట్లాగే పికప్ కాని వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఏంటంటే అసలు ఓవరాల్గా ఎట్లా ఉన్నాయి, ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, మీ నోట్స్ ఏంటి? సో ఈ ఇయర్ కూడా ఐ థింక్ డిమాండ్ అయితే చాలా హెవీగా ఉంది. డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ అన్ని ఫైలింగ్స్ అయితే అవ్వలేదు ఈసారి. బట్ ఈ ఇయర్ అంటే ఇంత లే ఆఫ్ టాక్స్, ఇంత రిసెషన్ టాక్స్ అవన్నీ ఉన్నా కూడా స్టిల్ దెర్ ఈస్ అ గ్రేట్ డిమాండ్ ఫర్ హెచ్1బి. లిమిట్ అయితే 85,000 స్లాట్స్ ఉన్నాయి మనకి హెచ్1బిలో. న్యూ అంటే మల్టిపుల్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఆ కోట. సో ఆ కోట ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కనుక లాటరీ తీయాల్సి వచ్చింది. సో దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే డిమాండ్ ఏమీ తగ్గలేదు, జాబ్స్ ఉన్నాయి బాగానే. సో దానివల్ల దెర్ వాజ్ అ హ్యూజ్ డిమాండ్ అగైన్. అయితే మనకి లాటరీ March 31st అయిపోయింది. మార్చ్ సెలక్షన్స్ అన్ని యూఎస్ఎస్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చారు. టోటల్ అంటే ఎన్ని నెంబర్స్ వచ్చాయి అని వాళ్ళైతే చెప్పలేదు, కానీ వీ హ్యావ్ అన్ ఐడియా. ఎందుకంటే మా దగ్గర వీ హ్యావ్ అబౌట్ 32% సెలెక్షన్స్. సో ఓవరాల్ అంటే మాస్టర్స్ కోటా ప్లస్ రెగ్యులర్ కోటాలో వీఆర్ సీయింగ్ అబౌట్ 32% సెలెక్షన్స్. మా దగ్గర కపుల్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి డేటా. సో దాన్ని బట్టి చూస్తే మా దగ్గర 32% సెలెక్ట్ అయినాయి. మిగతా అటార్నీస్తో మాట్లాడుతుంటే కూడా ఎవ్రీబడి ఐ థింక్ వీఆర్ సీయింగ్ అరౌండ్ 30% సెలెక్షన్ రేట్. అంటే 1 in every 3 గాట్ సెలెక్టెడ్. అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఉన్నది అక్కడ 85,000 కనుక ఎస్టిమేట్ ఏంటంటే ఎస్టిమేట్ ఎనీవేర్ బిట్వీన్ 300 to 350,000 వచ్చి ఉండాలి అప్లికేషన్స్ మనకి రిజిస్ట్రేషన్స్. సో డెఫినెట్లీ 300,000 పైన అప్లికేషన్స్ అయితే వచ్చి ఉండాలి కనుక వాట్ దట్ మీన్స్ ఇస్ ఉన్న 85,000 స్లాట్స్ కోసం ఆల్మోస్ట్ 300,000 మంది రిజిస్ట్రేషన్స్ అక్కడ జరిగాయి అక్కడ. అయితే ఇయర్ ఇంకొకటి కూడా మనం గమనించాలి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనకి వీ హ్యాడ్ అ హ్యూజ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్. సేమ్ ఎంప్లాయీకి మల్టిపుల్ కంపెనీస్ ఫైల్ చేశాయి లాస్ట్ ఇయర్. అయితే ఈ ఇయర్ ఒక మేజర్ చేంజ్ వచ్చింది. మేజర్ చేంజ్ ఏంటంటే ఈ ఇయర్ యుఎస్సిఐఎస్ చేంజ్ ద పాలసీ. సో వాళ్ళు ఏం చేశారంటే దే సెడ్ బెనిఫిషరీ సెంట్రిక్ లాటరీ. అంటే ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి దే లుక్ ఎట్ దేర్ పాస్పోర్ట్, ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ ఛాన్స్. ఒకరికి ఒక కంపెనీ ఫైల్ చేసినా, 2 కంపెనీస్ ఫైల్ చేసినా, మల్టిపుల్ కంపెనీస్ ఫైల్ చేసినా కూడా లాటరీలో వాళ్ళకి ఏమి అడ్వాంటేజ్ లేదు. లాస్ట్ ఇయర్ అడ్వాంటేజ్ ఉండేది లాస్ట్ ఇయర్ ప్రాసెస్లో. ఇయర్ ప్రాసెస్లో దెర్ ఇస్ నో అడ్వాంటేజ్, ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ ద సేమ్. సో ప్రతి ఒక్కరికి యూనిక్ పాస్పోర్ట్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్. సో దానివల్ల కూడా డెఫినెట్లీ ఒక మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు యూఎస్ఐఎస్ వాళ్ళు. దానివల్ల కూడా ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తక్కువ నెంబర్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 800,000 అంటే 8 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ ఇయర్ అరౌండ్ 3 lakh అప్లికేషన్స్. 3 lakhs అంటే యూఎస్ఐఎస్ వాళ్ళ డేటా కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఎస్టిమేట్స్, మనకున్న ఎస్టిమేట్స్, ఎందుకంటే మనం చూసిన ఆ సెలెక్షన్ రేట్ బట్టి ఎక్స్ట్రాపులేట్ చేస్తే మనకి ఐ థింక్ విల్ ఎండ్ అప్ అరౌండ్ 300,000, 3 lakhs. సో డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ కన్నా నెంబర్లు తగ్గినాయి. బట్ దానికి రీజన్ ఏంటంటే ఆ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం వల్ల తగ్గినాయి. డిమాండ్ తగ్గుతాం వల్ల అయితే కాదు, డిమాండ్ అయితే అలాగే ఉంది. ఇయర్ కూడా బాగా లార్జ్ నెంబర్స్లో వచ్చినాయి. సో అట్ దిస్ పాయింట్ సెలెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో 30% ఇస్ వాట్ ఇస్ ద యావరేజ్ మార్క్. సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే డిమాండ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇమీడియట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ హెచ్1బి అప్లై చేయాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. ఇది దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ద లాటరీ. 25 ఈ క్యాప్లో సెకండ్ లాటరీ ఆప్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పటికైతే అంటే అగైన్ నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ వెల్ యాజ్ టాకింగ్ టు అదర్ అటార్నీస్, ఇయర్ ఏంటంటే సెకండ్ లాటరీ ఉండకపోతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దానికి రీజన్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఫస్ట్ లాటరీ జరిగింది. జరిగిన తర్వాత యుఎస్సిఐఎస్ కేమ్ అవుట్ అండ్ సెడ్ హ్యూజ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్ జరిగింది, చాలా కంపెనీస్ మల్టిపుల్ ఫైలింగ్స్ చేసినాయి, దే కొల్యూటెడ్ విత్ మల్టిపుల్ కంపెనీస్ అండ్ ఫైల్డ్ ఫర్ ద సేమ్ ఎంప్లాయీ. సో ఈ న్యూస్ ఇచ్చి దే సెడ్ దే విల్ గో అండ్ రిఫర్ దెమ్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. సో ఎప్పుడైతే యుఎస్సిఐఎస్ వాళ్ళు బయటకు వచ్చి ఇలా ఫ్రాడ్ జరిగింది, మేము రిఫర్ చేస్తాము క్రిమినల్ ప్రాసిక్యూషన్ అన్నారో చాలా మంది బ్యాక్అవుట్ అయిపోయారు. సో టెక్నికల్గా లాటరీలో సెలెక్ట్ అయిన తర్వాత చాలా మంది యుఎస్ఐఎస్ వాళ్ళు ఇచ్చిన నోటీస్, ఆ పబ్లిక్ నోటీస్ని చూసి డ్రాప్ అయ్యి చాలా మంది ఫైల్ చేయలేదు లాస్ట్ ఇయర్. ఆ ఫైల్ చేయకపోవడం వల్ల సో లాస్ట్ ఇయర్ అసలు ముందే అర్థమైపోయింది అందరికీ, ఏప్రిల్ మే వచ్చేసరికి చాలా మంది డ్రాప్ అయిపోతున్నారని.
సో లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ వెరీ క్లియర్, ఎందుకంటే మొత్తం ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ నాట్ ఈవెన్ ఫైల్. సో చాలా మిగిలిపోయినాయి లాస్ట్ ఇయర్. ఆ మిగిలిపోయినాయి కనుక ఇట్ వాస్ వెరీ క్లియర్ సెకండ్ లాటరీ ఉంటుంది అని. అయితే ఆ 1 ఇయర్ ముందుకు వెళ్దాం. సో లాస్ట్ ఇయర్ సెకండ్ లాటరీ అయింది. ఆ 1 ఇయర్ బిఫోర్ దట్ సెకండ్ లాటరీ చేయలేదు, ఓన్లీ సింగిల్ లాటరీ తీశారు, ఎందుకంటే ఫైలింగ్స్ జరిగిపోయినాయి. ఈ ఇయర్కి వస్తే ఈ కరెంట్ ఇయర్లో యుఎస్సిఐస్ వాళ్ళు దే సాల్వ్ ద మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్. అంటే ఆ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఇష్యూ లేదు మనకి. సో ఏంటంటే ఈ ఇయర్ కొంచెం క్లారిటీ బాగుంది, ఎందుకంటే నో బడీ మిస్యూజ్ ద లాటరీ వాజ్ వెరీ క్లీన్. సో అట్లీస్ట్ చాలా కంపెనీస్ ఏంటంటే ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళకి అప్లై చేశారు, పిక్ అవ్వగానే లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ రియాక్టింగ్ వెరీ క్విక్లీ, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నారు ఫైల్ చేస్తారు. లాస్ట్ ఇయర్ టైంకి చాలా మంది రియాక్ట్ అవ్వలేదు. ఎవరైతే యూఎస్సిఎస్ న్యూస్ చూసారో చాలా మంది స్లో డౌన్ అయిపోయారు. ఈ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ కనబడుతుంది, ఫైల్ చేసే ఇంట్రెస్ట్. సో దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే దిస్ ఇయర్ ఐ థింక్ పీపుల్ విల్ యాక్చువల్లీ ఫైల్. లాస్ట్ ఇయర్ క్లియర్లీ దెర్ వాజ్ అ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఇష్యూ, దానివల్ల ఫైలింగ్స్ అయిపోయి చాలా మంది చేయకపోవడం వల్ల మనకి సెకండ్ లాటరీ అవసరం వచ్చింది. ఈ ఇయర్ మోర్ దెన్ లైక్లీ ఆ ప్రాబ్లం లేదు కనుక, మెజారిటీ ఫైల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక సెకండ్ లాటరీ ఛాన్సెస్ అయితే చాలా, మై ఒపీనియన్ ఇస్ ఇట్ ఈస్ వెరీ స్లిమ్. నిజంగా సెకండ్ లాటరీ ఉన్నా కూడా చాలా తక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెకండ్ లాటరీలో ఫస్ట్ లాటరీలో ఎంతమందిని సెలెక్ట్ చేశారో దానికన్నా ఎక్కువ మందిని సెకండ్ లాటరీలో సెలెక్ట్ చేశారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ సెకండ్ లాటరీ ఉన్నా కూడా ఆ నెంబర్ చాలా తక్కువ ఉంటుంది. డెఫినెట్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంత హ్యూజ్ నెంబర్ అయితే ఉండదు సెకండ్ లాటరీలో. బట్ అగైన్ June 30th వరకు ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సే, ఎందుకంటే June 30th వరకు వెయిట్ చేస్తారు యూఎస్సిఐస్ వాళ్ళు. ఆ June 30th అయిపోయిన తర్వాత అసలు ఎంతమంది అప్లై చేశారు, ఇంకా ఎన్ని స్లాట్స్ మిగిలినాయి, అది అనాలిసిస్ చేసుకున్న తర్వాత కానీ మనకి జూలైలో సెకండ్ లాటరీ ఉంటుంది ఉంటే. సో రైట్ నౌ ఉండకపోవచ్చు, బట్ అగైన్ వీ డోంట్ నో. జూన్లో ఈ లాటరీ అంటే ఈ ఇనీషియల్ ఫైలింగ్స్ ఎప్పుడైతే అయిపోయినాయో అవన్నీ అయిపోయిన తర్వాత జూలైలో రీవిజిట్ చేసి దే విల్ డూ డేటా అనాలిసిస్. ఆ తర్వాత కానీ దే విల్ కన్ఫర్మ్ ఇట్. సో జూలైలో విల్ గెట్ ఎ కన్ఫర్మ్డ్ ఆన్సర్. బట్ అగైన్ ఏంటంటే డెఫినెట్లీ ఇయర్ డిమాండ్ అయితే ఎక్కువగానే కనబడుతుంది. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయర్ మాకు డాక్యుమెంటేషన్ ఇవ్వలేదు కానీ పికప్ అవ్వలేదని చెప్పి చెప్తున్నారండి. అసలు జెన్యున్గా తెలుసుకునే అవకాశం ఉందా వితౌట్ ఎంప్లాయర్ హెల్ప్, అసలు పికప్ అయిందా లేదా అనేది? షూర్ అండి, ఎందుకంటే నాకు కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే అగైన్ చాలా మంది ఏంటంటే కొందరికేమో ఎంప్లాయర్స్ పిక్ అవ్వలేదని చెప్తున్నారు, కొందరికేమో పిక్ అయిందని చెప్తున్నారు. చాలా మంది కొందరు ఏంటంటే కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక నెంబర్ ఇస్తున్నారు, ఆ నెంబర్ చూసి అది నిజంగానే అది సెలెక్షన్ అవ్వలేదా లాటరీలో, లేకపోతే అసలు పొటెన్షియల్ ఎంప్లాయర్ అబద్ధాలు చెప్తున్నారా, ఈ డౌట్ చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే అగైన్ రీజన్ ఇస్ దే డోంట్ హ్యావ్ అ వే ఆఫ్ ఇండిపెండెంట్లీ వెరిఫైయింగ్ దట్ ఇన్ఫర్మేషన్. అయితే దీనికి కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. కరెంట్ రూల్స్ ఏంటంటే ఎంప్లాయర్కి ఒక పోర్టల్ ఉంటుంది, ఎంప్లాయర్ అటార్నీ ఉంటే ఎంప్లాయర్ అటార్నీకి కూడా యాక్సెస్ ఉంటుంది ఆ పోర్టల్కి. సో ఆ పోర్టల్లో లాగిన్ అయితేనే మనము 100% వెరిఫై చేసుకోగలం. బయట ఇప్పుడు మామూలుగా H1B అప్లై చేశారనుకోండి, H1Bకి ఒక రిసీట్ నెంబర్ వస్తుంది. ఆ రిసీట్ నెంబర్ చేతిలో ఉంటే ఎవరైనా ఎనీబడి దే కెన్ గో టు ద యూఎస్సిఐస్ వెబ్సైట్ అండ్ లుక్ ఎట్ ద స్టేటస్ నార్మల్గా H1B యాక్చువల్ ఫైలింగ్. అయితే ఈ లాటరీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మాత్రం అన్ఫార్చునేట్లీ ఏంటంటే అలా చూడలేమన్నమాట. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మనం స్టేటస్ చెక్ చేసుకోలేము. సో మీరు జనరల్గా ఏంటంటే యూ హ్యావ్ టు రిలై ఆన్ ద వర్డ్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్. సో మీ ఎంప్లాయర్ వాళ్ళు ఫైల్ చేసాము అని చెప్తే యూ ప్రిటీ మచ్ హ్యావ్ టు రిలై ఆన్ ఇట్. బట్ అగైన్ మీరు ఏం చేయొచ్చు అంటే ఆ స్క్రీన్ షాట్ పంపించండి, లేకపోతే సెలక్షన్ వచ్చింది అనుకోండి మీకు ఒక సెలక్షన్ నోటీస్ వస్తుంది, ఆ సెలక్షన్ నోటీస్ పంపించండి, ఇలా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే నాకు కొందరు కాల్ చేసి అసలు ఈ సెలక్షన్ నోటీస్ అసలు ఒరిజినల్లా కాదు ఎలా తెలుసుకోవచ్చు, వాళ్ళు ఏమైనా ట్యాంపర్ చేశారని కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ నోటీసెస్ని నోబడీ షుడ్ ట్యాంపర్ ఇట్, ఎందుకంటే ట్యాంపర్ చేస్తే దెర్ ఆర్ క్రిమినల్ ఇంప్లికేషన్స్. సో నేను జనరల్గా ఏదైనా నోటీస్ ఒక ఎంప్లాయర్ ఒక నోటీస్ పంపిస్తే ఇలా సెలక్షన్ వచ్చింది అని 95% ఐ విల్ థింక్ ఇట్ ఈస్ జెన్యూన్. ఎందుకంటే నిజంగా వాళ్ళు కనుక దాన్ని ట్యాంపర్ చేస్తే వాళ్ళు కనుక దొరికిపోతే యూఎస్సిఐస్కి అది ఇట్స్ అ క్రిమినల్ అఫెన్స్, అది ఏదో చిన్న విషయం కాదు అది. సో ఎవరికన్నా నోటీస్ పంపించి ఇలా సెలెక్ట్ అయ్యారు అని మీకు చెప్తే ఇన్ రైటింగ్ మీకు చెప్తే మై వ్యూ ఇస్ జనరలీ ఇట్ ఈస్ నాట్ ఫేక్. ఎందుకంటే ఫేక్ అయితే ఎవరు అది రిస్క్ తీసుకోరు. ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ని ట్యాంపర్ చేసి మీకు చూపెట్టారు అంటే టిపికలీ నార్మల్ కంపెనీస్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ద రైట్ వే దే విల్ నాట్ డూ ఇట్. బట్ దెన్ అగైన్ డెఫినెట్లీ మీరు ఏంటంటే అగైన్ యూ విల్ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్. ఎందుకంటే ఇండిపెండెంట్గా మీకు యూఎస్ఎస్ఎల్ యాక్సెస్ ఇవ్వట్లేదు, ఈవెన్ తో ఇట్ ఈస్ యువర్ పాస్పోర్ట్ నెంబర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు యూ హ్యావ్ టు గో త్రూ యువర్ ఎంప్లాయర్ టు వెరిఫై ద ఇన్ఫర్మేషన్. సో ప్రిటీ మచ్ ఏంటంటే
ask the employer for the selection notice, ask the employer for the beneficiary registration number. అండ్ అట్ సమ్ పాయింట్ ఏంటంటే మీరు వాళ్ళు చెప్పింది యూ హ్యావ్ టు గో విత్ ఇట్. ఇండిపెండెంట్గా అయితే మీకు వెరిఫై చేసుకునే ప్రాపర్ ప్రాసెస్ అయితే లేదు. థ్యాంక్ యూ చాంద్ గారు. వ్యూవర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో చాంద్ గారిని అడిగి వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.